అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. అదేంటంటే మగధ సామ్రాజ్యం. అసలది ఎలా మొదలైంది, ఎలా ఎదిగింది అన్నది తెలుసుకుందాం. ఆలోచించండి. ఒకే ఒక చిన్న రాజ్యం తన చుట్టూ ఉన్న ఎంతోమంది శత్రువుల్ని ఓడించి ఏకంగా ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది? ఆ రహస్యమేంటో ఈరోజు మనం ఛేదించబోతున్నాం. మన కథ మొదలయ్యేది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో. అప్పటికీ భారతదేశంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మహాజనపదాలు అని పిలిచే 16 శక్తివంతమైన రాజ్యాలు ఉండేవి. ఒకదానితో ఒకటి ఆధిపత్యం కోసం ఎప్పుడూ పోటీపడుతూ ఉండేవి. సరే, మరి ఈ పోటీలో అందరికన్నా ముందు నిలిచింది మగధ. మరి మగధకి అంత బలం ఎలా వచ్చింది? దాని వెనక ఉన్న మొదటి గొప్ప పాలకుడు హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు. ఇతని ప్రత్యేకత ఏంటంటే కత్తి కన్నా తెలివితేటలకే ఎక్కువ